దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేఖనముల ప్రకారం తిరిగి మరణాన్ని జయించి పునరుత్థానుడుగా సజీవుడిగా తను తాను శిష్యులకు అగుపరుచుకొని లేఖనంలో నుంచి అనేకమైనటువంటి రుజువులను ప్రమాణాలను చూపి తానే క్రీస్తునని, మరి తన నామమున పాప క్షమాపణ ప్రకటించబడాలని, దానికంతటికీ మీరే సాక్షులు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన శిష్యులకు ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో మనం ఆ లేఖన భాగాలు చూడగలుగుతాం. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వచనంలో క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు. మత్తయి సువార్తలో ఆయన అన్నాడు, ఇదిగో పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మమిచ్చుచు నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇదిగో సర్వ సృష్టికి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నా శిష్యులనుగా చేయండి. ఇదిగో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మనొల్లని వానికి శిక్ష విధించబడుతుంది. అయితే యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అనేటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప వాగ్దానము ఇచ్చాడు క్రీస్తు ప్రభుల వారు. మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను ఈ లోకంలో నీవు నేను ఏ విధంగా నెరవేర్చగలము అనేటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. మరి పెంతెకోస్తు పండుగ దినాన భక్తుడైనటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి పేతురు గారు నిలువబడి మరి క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమును గురించి, మరి ఆయన శిలువ మరణమును గురించి ఆయన సాక్ష్యాన్ని పంచుకున్నాడు, అనేకులను దేవుని రక్షణలోనికి నడిపించాడు. అలాగే కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి, ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి, కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి, గలతీలో ఉన్నటువంటి సంఘానికి మరి క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమును గురించి, ఆయన నామమున బాప్తిస్మమును గురించి, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి ప్రకటిస్తూ పౌలు గారు మరి క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానాన్ని ప్రకటించాడు. అదేవిధంగా మరి ఏథెన్సులో క్రీస్తు ప్రభుల వారిని గురించి మరి ఆ యొక్క పౌలు గారు చేసినటువంటి ఆ సువార్త ప్రకటన గురించి మరొకసారి ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో మరి క్రీస్తు ప్రభుల వారిని గురించి అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 16 నుంచి మనం గమనిస్తే, పౌలు ఏథెన్సులో ఉన్న వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతో భక్తిపరులైన వారితో ప్రతి దినము సంత వీధులలో తన్ను కలుసుకొని వారితో తర్కములాడుచుండెను. ఎపికూరియులలోను స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకొనిరి. అయితే అతడు యేసుని గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను అనగా దయ్యములను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. పిల్లరా, మరి ఆ ఏథెన్సు పట్టణంలో చూసినట్లయితే వారు చాలా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు. వారు మరి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంలో దే ఆర్ ఫిలాసఫర్స్. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమునకు కేంద్రము ఆ దినములలో ఉన్నటువంటి ఆ యొక్క
ఎఫెస్సి పట్టణము. అయితే అక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి విగ్రహములన్నిటిని చూసి పౌలు గారు ఎంతగానో హృదయంలో వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. అయితే తనను కలిసిన వారికి అందరికీ క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమును గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు, వారితో తర్కిస్తూ ఉన్నాడు, వారితో మరి ప్రేమపూర్వకంగా ఆయన వాదిస్తూ ఉన్నాడు. అంతేకాని మీ మతం చిన్నది, మా మతం గొప్పది అనేటువంటి ఆ భేదము ఆయన ఎక్కడా చూపించలేదు. కానీ క్రీస్తు ప్రభుల వారి యొద్దకు వారిని ఎలాగో నడిపించగలను అనేటువంటి విషయంలో ఆయన వారికి బోధిస్తూ ఉన్నాడు. చూడండి, అదే అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 22 నుంచి గమనిస్తే, మరి పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారలారా, ఆ ఏథెన్స్ యొక్క నడిబొడ్డు నిలబడి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఆ భక్తు వారెంతగానో మరి విగ్రహారాధన చేస్తూ ఎంతగానో దైవభక్తి కలిగినటువంటి వారు, కానీ నిజమైన దేవుని ఎరగలేనటువంటి వారు. ఆ విషయాన్ని పౌలు వారికి మరి స్పష్టపరుస్తున్నాడు. ఇదిగో నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక ఏ దేవుని యందు అనగా దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని మీకు ప్రచురపరుస్తూ ఉన్నాను. వారి బలిపీఠముల మీద చూశాడు పౌలు గారు. మరి వారు ఏం రాశారంటే, తెలియబడని దేవునికి, అనగా పేరు లేనటువంటి దేవునికి, వారు ఎరగనటువంటి దేవునికి వారు బలి అర్పణ చేస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. అయితే పౌలు వారి యొద్దకు వచ్చి, మీరు దేన్నైతే తెలియక ఆరాధిస్తున్నారో ఆ దేవుని గురించి నేను చెప్తానంటూ ఉన్నాడు ఆయన. చూసారా ప్రియులారా, పౌలు గారు మరి వారిని ఏ విధంగా జీవము కలిగిన దేవుని యొద్దకు నడిపించడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. వారు చేస్తున్నటువంటి ఆరాధన తప్పని ఆయన ఖండించలేదు, కానీ మీరు తెలియక చేస్తూ ఉన్నారే అని ఆయన ఆరంభించి, ఇదిగో జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యునందు వలన హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువయున్నట్టు మనుష్యుల చేతులలో సేవింపబడువాడు కాదు. అయితే మరి వారి యొక్క స్థితిగతులను గమనించినటువంటి పౌలు గారు దేవుని గొప్పతనాన్ని ముందుగా వివరిస్తూ ఉన్నాడు. అయ్యలారా, మరి మీరు అనుకుంటూ ఉన్నట్లు మరి సృష్టిని సృష్టించినటువంటి దేవుడు మరి మానవులు సృష్టించేటటువంటి ఈ హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. ఆయన భూమి అందున్నటువంటి సమస్త జీవులకు ఆయన అధికారి, ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి అందరికీ ఆయన జీవము దయచేవాడు గనుక మనుష్యుల చేతుల చేత నిర్మించబడినటువంటి ఆలయములలో ఆయన నివసించువాడు కాదు. అయితే మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. అయితే ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. హల్లెలూయా. చూసారా ప్రియులారా, వారి యొక్క మరి విశ్వాసంలో నుంచి, వారి యొక్క బోధకులలో నుంచి కొన్ని విషయాలను గ్రహించి మరి వాటి ద్వారా దేవుణ్ణి వారికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ లోకమంతటిని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు మరి ఆయనను కనుగొనాలని ఒక సమయాన్ని మన కొరకు ఆయన నిర్ణయించాడు. అంతేకాదు, మనమందరము ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము. ఆయన లేకుండా మనము లేము. ఆయన మనందరికీ దగ్గరగా ఉన్నవాడు,
మనమందరము ఆయనలో జీవిస్తున్నామనేటువంటి సత్యము ద్వారా దేవుణ్ణి వారికి బయలుపరుస్తూ, మనమందరము దేవుని సంతానమని మీలో కొందరు, మీ కవీశ్వరులు, మీ బోధకులు ఈ విషయాలు తెలియజేస్తున్నారని చెప్పి, ఇదిగో ప్రియులారా, మరి దేవుడు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి తాను నియమించిన ఒక్క మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపియుండినందున దీనిని నమ్ముటకు మనందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు అని క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానాన్ని పౌలు గారు వారికి పరిచయం చేస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు నేను సువార్తను ప్రకటించడానికి ఈ లోకంలో ప్రవేశించినప్పుడు అనేకమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు, అనేకమైనటువంటి నమ్మకములు కలిగినటువంటి వారి ఎదుటికి మనం వెళ్ళినప్పుడు మరి మన భక్తి, మన శక్తి, మన దేవుడు గొప్పవాడని కాదు, కానీ మన దేవుని ప్రేమను, మన దేవుని కృపను, మన దేవుని రక్షణను వారికి పరిచయం చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనమందరము మరి మనలను మనము తగ్గించుకొని, పేతురు గారు అంటాడు, 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా. మరి మనం ఏది చేసినా, మనం ఏ సువార్త ప్రకటించినా, మరి ఎవరి మధ్యలో మనము ఉన్నా, మనలను మనము సాత్వికంతో తగ్గించుకొని దేవుని భయముతో మరి సమాధానం చెప్పడానికి, క్రీస్తు ప్రభుల వారికి పరిచయం చేయడానికి, క్రీస్తు ప్రభుల వారి ప్రేమను, క్రీస్తు ప్రభుల వారి పాప క్షమాపణను, క్రీస్తు ప్రభుల వారి రక్షణను వారికి పరిచయం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఈ లోకంలో తన సువార్తను ప్రకటించడానికి బలమైన సాధనములుగా, సాక్షులుగా మనల్ని నిలబెడతాడు. తద్వారా దేవుని రాజ్య విస్తరణలో, దేవుని సువార్త ప్రకటనలో, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి దేవుడు మనలను నమ్మకమైన సాధనాలుగా వాడుకుంటాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని నీడని భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి, మీకే స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞను మేము గైకొని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి అయా మేము సాత్వికముతోనూ భయముతోనూ మీ యొక్క ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని మా హృదయంలో రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా ప్రతిష్ఠించుకొని అయా మా నిరీక్షణను గూర్చి మమ్మల్ని అడుగువారికి ప్రేమతో, ఓరిమితో సమాధానం చెప్పగలిగినటువంటి జ్ఞానమును, శక్తిని మాకు అనుగ్రహించి అయా మీ రాజ్య సువార్తని ఈ లోకంలో ప్రకటించగల నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని స్థిరపరిచి, సిద్ధపరిచి, ప్రతిష్టపరచుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.